గంట క్రితం మీరు నాకు ప్రపోజ్ చేసుంటే అప్పుడు నా నిర్ణయం వేరేలా ఉండేదేమో. కానీ మీరెవరో తెలిసాక మీరు నన్ను ప్రేమించే విషయం ఏ భాషలో చెప్పినా ఏ రకంగా చెప్పినా నేను నమ్మను. గంట క్రితానికి ఇప్పటికి ఏం మారిందండి? ఏది మారాలన్నా ఒక్క సెకండ్ చాలు. మీరు నా ప్రేమను ఒప్పుకుంటే నా జీవితమే మారిపోతుంది. నమ్మకం లేని ప్రేమ నిలబడదు. ఒక్కసారి నమ్మి చూడండి జ్యోతి గారు, ఆ ప్రేమ ఎంత అందంగా ఉంటుందో మీకే తెలుస్తుంది. ఈ డైలాగులు సినిమాలో బాగుంటాయి కానీ నిజ జీవితంలో కాదు. మీరు నో అని చెప్పలేదంటే ఎస్ అని చెప్పడానికి ఆలోచిస్తున్నారనే కదా అర్థం. అరే, నా మనసులో ఏమనుకుంటున్నానో మీరెలా అర్థం చేసుకోగలరు? అంటే నా ప్రేమ మీద మీకు నమ్మకం లేదా? అవును, నమ్మట్లేదు. నా ప్రేమ నిజం నిరూపించుకోవాలంటే నేనేం చేయాలో చెప్పండి. అది జరిగే పని కాదు. జ్యోతి గారు, సంకల్పం ఉండాలే కానీ సాధ్యం కాదంటూ ఏదీ లేదు. నిజమైన ప్రేమకు అగ్ని పరీక్షలు తప్పవంటారు. ఆ అగ్ని పరీక్ష ఇదే అనుకుంటున్నాను. నా ప్రేమను గెలిపించుకోవాలంటే నేనేం చేయాలో చెప్పండి, చేస్తాను. మీరు ముసలి వేషం వేసుకొని నా దగ్గరికి పాఠాలు చెప్పటానికొచ్చింది శ్రావ్య కోసం కాదని శ్రావ్య ఎదురుగా చెప్పండి చాలు. అలా చెప్తే నా లవ్ని యాక్సెప్ట్ చేస్తారా? ప్రేమ గురించి మర్చిపోండి. మీరు చెప్పింది నిజమో కాదో తెలుస్తుంది కదా. నా ప్రేమనంత తేలిగ్గా కొట్టిపారేయకండి జ్యోతి గారు. మీ మీద నాకున్న ప్రేమ చాలా గొప్పది. నాది టైంపాస్ లవ్ కాదు, ప్యూర్ లవ్. మీ మీద ప్రేమ మొదలయ్యాక నా ఊహల్లో, నా మనసులో, నా మాటల్లో మీరే నిండిపోయారు. మీరు నా ప్రేమని ఒప్పుకోనంత మాత్రాన నేను మిమ్మల్ని దూరం చేసుకోలేను.